BR36 టీవీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ బిఆర్. మనం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో సారపాక ప్రాంతంలో ఉన్నాం. సారపాక అంటే ముందుగా గుర్తుకొచ్చేది మనకు ఐటీసీ. ఈ ఐటీసీ ప్రాంతం పారిశ్రామికంగా రోజురోజుకి దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ ఐటీసీ మీద కొన్ని వేల మంది జీవనం సాగిస్తున్నారు. మరి అటువంటి తరుణంలో ఐటీసీ ఈ కర్మాగారంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల ఈ యాజమాన్యం చిన్నచూపు చూస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వారికి చెందాల్సిన ఎటువంటి కనీస వసతులు కానీ వారికి కావాల్సిన వారు చేసేటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లను ఇప్పటి వరకు ఏ యాజమాన్యం పట్టించుకున్న పాపాన పోలేదు. మరి 13వ వేతన ఒప్పందం ప్రకారంగా అందులో ఇంకా చాలా ఒప్పందాలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని తీర్చాలనేసి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయినా యాజమాన్యం పట్టించుకోవట్లేదు. మరి అదేవిధంగా 14వ వేతన ఒప్పందం దాని గురించి కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కార్మికులకు పంచ్ కార్డులు లేవు, వారికి ఆరోగ్య బీమా లేదు. కనీసం ఐటీసీలో వారు లోపల డ్యూటీ చేస్తున్న టైంలో వారికి ఏదైనా ప్రమాదం జరిగితే మరి యాజమాన్యం సరైన పద్ధతిలో స్పందించకపోవడం అనేది నిజంగా శోచనీయంగా మనం చెప్పొచ్చు. మరి ఈరోజు ఈ ఐటీసీ ఎవరైతే ఐటీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు గత 3 రోజుల నుంచి శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలను చేస్తూ ఉన్నారు. మరి వారు ఎందుకు ఈ రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా ఇంకో 2 రోజుల్లో 27వ తారీఖు శ్రీరామనవమి కార్యక్రమం భద్రాచలంలో ఎంతో అట్టహాసంగా నిర్వహించబడుతుంది. మరి ఆ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ వస్తారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు శాంతియుతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క రిలే నిరాహార దీక్షను వారు వెంటనే తొలగించాలనేసి పోలీసు వారు వారిని ఆల్రెడీ ఒకసారి వచ్చి బెదిరింపులకు వాళ్ళు దిగినట్టుగా వాళ్ళు కార్మికులు చెప్తా ఉన్నారు. మరి అసలు ఏం జరుగుతుంది, ఈ రిలే నిరాహార దీక్ష ఎందుకోసం చేస్తున్నారు, వారి యొక్క డిమాండ్స్ ఏంటి, పోలీసుల నుంచి వీరికి సపోర్ట్ ఉందా లేదా, మరి పోలీసులు ఏమంటున్నారు, యాజమాన్యం ఏమంటుంది, యాజమాన్యం ఇప్పటివరకు స్పందించిందా లేదా అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. మరి కాంట్రాక్ట్ కార్మికుల జేఏసీ నాయకులు మనతో ఉన్నారు, వారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి కాంట్రాక్ట్ కార్మికుల జేఏసీ కో కన్వీనర్ పాషా గారు మనతో ఉన్నారు. వారి యొక్క డిమాండ్స్ ఏంటి, వారు ఏం అడుగుతున్నారో యాజమాన్యాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. మరి మీరు గత 3 రోజుల నుంచి ఈ యొక్క రిలే నిరాహార దీక్షను చేస్తూ ఉన్నారు. దేనికోసం మీరు ఈ రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు, మీరు యాజమాన్యాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు, మీకు ఏం కావాలి, అది మీ మాటల్లోనే ఒకసారి చెప్తే బాగుంటుంది. ఓకే, ముందుగా మీడియా మిత్రులకి జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఇప్పుడు చెప్పినట్టు నా పేరు పాషా, జేఏసీ కో కన్వీనరు, అలాగే CIT జనరల్ సెక్రటరీగా నా బాధ్యతలు ఐటీసీ కర్మాగారంలో ఉన్నాయి. ముందుగా ఏంటంటే ఇవాళ మేము జేఏసీగా గత 6 నెలల్లో జేఏసీగా అన్ని కార్మిక సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి మేజర్ కార్మిక సంఘాలు INTUC, CITU, AITUC, BRTU, BMS, ఈ మేజర్ ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాలన్నీ ఒకే ప్లాట్ఫామ్ పైకి వచ్చి ఇవాళ జేఏసీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కర్మాగారంలో సుమారు 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఈ సంస్థ 1978లో తన ప్రస్థానం మొదలుపెట్టింది. ముందుగా 50,000 టన్నుల నుంచి ఇవాళ దాదాపు 10 లక్షల టన్నుల వరకు ఇవాళ ఉత్పత్తిని పెంచుకుంటూ ఇవాళ దినదిన అభివృద్ధి చెందుతుంది ఐటీసీ కర్మాగారం. మరి కర్మాగారంలో మరి గత 30 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ కార్మికుడుగా ఉంటూ కాంట్రాక్ట్ కార్మికుడుగానే దిగిపోతున్నాడు. అలాగే 30 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుడికి ఇవాళ కనీసం 10,000 రూపాయల జీతం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఈ విధంగా అవడానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు. ఎందుకంటే కాంట్రాక్ట్ కార్మికులకి ఇక్కడ సంఘాలు లేవు. ఏదైనా సరే గెలిచినటువంటి సంఘాలు మాత్రమే ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకి వేతన ఒప్పందం చేయాలి. మరి మాకు కాంట్రాక్ట్ కార్మికులకి ఓటు హక్కు లేదు, ఎంప్లాయీస్లకి పర్మనెంట్ కార్మికులకు ఓటు హక్కు ఉంది. అప్పుడు ఏం చేస్తున్నాడంటే అతను పర్మనెంట్ కార్మికులకు మాత్రమే
మంచి వేతన ఒప్పందం చేస్తున్నాడు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి ఏదో 15 రూపాయలు కాంట్రాక్ట్ కార్మికులు పెట్టేస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు రేపు అడగటానికి అవకాశం ఉంది వాళ్ళకి. ఎందుకంటే మేము ఓటు వేసాం నీకు, మరి మా వేతన ఒప్పందం ఏంటి అని చెప్పి అడగగలుగుతాము. కానీ మా వరకు వచ్చేసరికి మాకు ఓటు హక్కు లేదు, అందుకోసం మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. అందుకోసమే మేము వాళ్ళు ఏం చేసామంటే ఈ సమస్యను పరిష్కరించుకోవాలి అంటే మనం అందరం ఏకమై ఇక్కడ ఐటీసీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలన్నీ అన్ని ట్రేడ్ యూనియన్ సంఘాలు ఉన్నాయి. ఈ ట్రేడ్ యూనియన్ సంఘాలన్నీ ఒకే ప్రాతిపదిక పైన వచ్చి జేఏసీగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గత 13 వేతన ఒప్పందంలో కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం జరుగుతుంది. మీరు 1 నుంచి 12 వేతన ఒప్పందంలో 13 వేతన ఒప్పందాలు చూసుకునేసరికి వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీతంలో ఏ విధమైన వ్యత్యాసం లేదు. చాలీ జీతాలతోని వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికుడు తన కుటుంబాన్ని గడిపిస్తున్నాడు. అలాగే కాంట్రాక్ట్ కార్మికుడు ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడికి తన ఏటీఎం కార్డు కానీ తన పాస్బుక్ కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ ఏ కాంట్రాక్ట్ కార్మికుడి దగ్గర లేదు. ఎందుకంటే తనకు వచ్చే జీతంలో తన పిల్లలకి తన కుటుంబానికి అవసరమైనటువంటి వేతనం రావటం లేదు. అందువల్ల కాంట్రాక్ట్ కార్మికుడు ఏం చేస్తున్నాడంటే తన పిల్లల చదువులకని ఇతర ఖర్చులకి ఏటీఎం తాకట్టు పెట్టి బ్యాంకు పుస్తకాలు తాకట్టు పెట్టి వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికుడు తన జీవనాన్ని సాగిస్తున్నాడు. దీనికి అందుకోసమే మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలి అంటే మాకు కాంట్రాక్ట్ కార్మికుడు ప్రత్యేక వేతన ఒప్పందం కావాలి అనేది మా యొక్క మొదటి డిమాండ్. ఎందుకంటే మా వేతన ఒప్పందం మేము చేసుకుంటే మా యొక్క సాధక బాధలన్నీ ఇవాళ యాజమాన్యానికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ గుర్తింపు సంఘం చేస్తున్నాడు, కానీ అక్కడ మా వాయిస్ ఇచ్చేవాడు ఎవరు లేరు. అక్కడ మా వాయిస్ వినిపించేవాళ్ళు లేరు, మా బాధలు చెప్పేవాళ్ళు లేరు. అయ్యా మాకు ఈ విధంగా ఉంది, మా సమస్యలు ఉన్నాయి, మాకు ఈ వేతనం సరిపోవడం లేదు, మరి మాకు వేతన ఒప్పందం చేయాలి అని చెప్పి ఆ వేతన ఒప్పందం చేయటం చెప్పడానికి ఇవాళ అక్కడ మా ప్లాట్ఫామ్ అక్కడ ఆర్యూ దగ్గర మా వాయిస్ వినపడానికి ఎవరు మా కాంట్రాక్ట్ సంఘాలతో ఎవరు లేరు. అందుకోసమే మేము మా వేతన ఒప్పందం మేమే చేసుకుంటాము, మాకు సపరేట్ ప్రత్యేక వేతన ఒప్పందం చేయండి అని చెప్పి మేము గతం 6 నెలల క్రితం యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. కానీ యాజమాన్యం యొక్క స్పందన అనేది ఏ విధంగా ఇంతవరకు ఏ విధంగా లేదు. ఇవాళ మేము జేఏసీగా ఏర్పాటు చేసి ఇవాళ 3వ రోజు అవుతుంది. ఈ 3 రోజుల వరకు కూడా ఇవాళ యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన లేదు. అలాగే ఆర్యూ దగ్గర నుండి స్పందన లేదు. ఆర్యూ వాళ్ళు పోతూ చెప్పారు మేము హైదరాబాద్ వెళ్తున్నాము, మళ్ళీ ఒక వారం తర్వాత వచ్చిన తర్వాత మీతో కూర్చొని మేము మాట్లాడతాము అని అంటున్నారు. కానీ అది మాకు నచ్చదు, మాకు ఆ సంబంధం లేదు, ఆర్యూతో సంబంధం లేదు, మాకు మేనేజ్మెంట్తో సంబంధం. మేనేజ్మెంటే రావాలి, మా సమస్యను పరిష్కరించాలి, మాతో ప్రత్యేక వేతన ఒప్పందం చేయాలన్నదే మా యొక్క ప్రధానమైన డిమాండు. అందుకోసమే ఇవాళ 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతినిధులుగా ఇవాళ ఈ టెంట్ వేసుకుని మేము ఇవాళ కూర్చున్నాం. దీనివల్ల ఇవాళ పోలీసు వాళ్ళు కూడా మాకు అభ్యంతరం తెలిపే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ శ్రీరామనవమి ఉంది, సీఎం గారు వస్తున్నారు, గవర్నర్ గారు వస్తున్నారు, కాబట్టి మీరు టెంట్ తీసేయాలని చెప్పి మాకు పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మేము శాంతియుతంగా చేస్తున్నాము, మేము ఎటువంటి ఇండస్ట్రియల్గా ఎటువంటి అశాంతినిగా మేము చేయట్లేదు, పారిశ్రామికంగా మేము ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు, మేము శాంతియుతంగా చేస్తున్నామని చెప్పినా పోలీసు వాళ్ళు మీరు ఒప్పుకోవడం లేదు, మీరు తీయాలి అంటున్నారు. కాబట్టి మేము వాళ్ళ మాటలకు కూడా మాకు కోఆపరేషన్ చేయండి సార్, మా యొక్క బాధలు మేము చెప్పాము, వాళ్ళ బాధలు మేము చెప్పాము సార్, మా పరిస్థితి మేము చాలని జీతాలతో బతుకుతున్నాము, మా బతుకులు ఇలా ఉన్నాయి, మా పిల్లలు చదివించుకోవడానికి కూడా మేము ఇవాళ ప్రావిడెంట్ ఫండ్ కూడా మేము తీసేసి మా పిల్లలు చదివించుకున్నాం సార్. గత 30 సంవత్సరాలుగా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుడు ఈ విధంగా బాధలు పడుతున్నాడు. అందుకోసమే మేము ఇవాళ ఈ టెంట్ వేసాం సార్. మా యొక్క బాధలు ఇటు యాజమాన్యానికి అటు ప్రభుత్వానికి కూడా తెలియవస్తుంది కాబట్టి మేము ఇవాళ ఈ రోడ్డు మీద ఇవాళ మేము టెంట్ వేసుకొని మా నిరాహార దీక్షలు చేస్తున్నాం సార్ అని చెప్పి కూడా చెప్పాము. కానీ పోలీసు వాళ్ళు మాత్రం మీరు టెంట్ తీయాలని చెప్పారు. ఇంతకుముందు కూడా పోలీసు వాళ్ళు వచ్చేసి టెంట్ తీయమని చెప్పారు సార్. మా సోదరులు ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ వాళ్ళు కూడా వచ్చారు, ఎస్ఐ గారితో మాట్లాడారు సార్, మేము ఇలాగే ఉంటాము, వాళ్ళు వచ్చి తీసేస్తే మాకు సంబంధం లేదు, ఎందుకంటే మేము తీస్తే వాళ్ళ మా కాంట్రాక్ట్ కార్మికులకి వీళ్ళు ఇక్కడ ప్రలోభాలకి లోబడి ఇవాళ టెంట్ తీశారనేటువంటి ఒక వాయిస్ వెళ్ళిపోతుందని కూడా మేము పోలీసు వాళ్ళు చెప్పాము. ఎందుకంటే మేము కాంట్రాక్ట్ కార్మికుల కోసం కష్టపడుతున్నాం సార్, వాళ్ళ కోసం ఉద్యమం చేస్తున్నాము, మళ్ళీ మీరు మాకు టెంట్ వేసే తీసేయండి మేము ఇచ్చాం, కానీ టెంట్ వేసినా మేము ఇక్కడే కూర్చుంటామని కూడా చెప్తున్నాం. ఆ విధంగా మా యొక్క నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా చేస్తున్నాం కాబట్టి
పోలీసు వాళ్ళు కూడా దీన్ని సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే మేము మాత్రం ఎట్టి పరిస్థితులను ఉద్యమాన్ని మాత్రం ఆపం, ఉద్యమం సాగిస్తాం. ఒక మంచి వేతన ఉద్యమం, మంచి వేతనము వచ్చే వరకు అలాగే మాతోని యాజమాన్యం వారు పిలిచి మాతోని వేతన ఒప్పందం చేసే వరకు ఈ కార్యక్రమం సాగుతుంటుంది. శాంతియుతంగా ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, కాంట్రాక్ట్ కార్మికులకు ఎటువంటి అన్యాయం జరగకుండా మేము జేఏసీగా నిలబడి మేము మా వేతన ఒప్పందం చేసుకోవడానికే మేము నిర్ణయించుకున్నామని చెప్పి ఈ సందర్భంగా ఈ మీడియా సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను.